పిల్లలు ఈ రోజు మండే కదా, కానీ డేకి స్పెషల్ ఉంది. అదేంటి తెలుసా మీకు? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. సరే, నిన్న నేను మీకు ఇచ్చిన హోంవర్క్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, సరేనా? తేజు, నీకు మ్యాథ్స్ ఇచ్చాను కదా, కంప్లీట్ చేసావా? అక్షర, నీ హిందీ వర్క్. మోక్ష, నీ వర్క్. ఆలియా, నీ వర్క్. మనీ, నీది. మంజు, కిరణ్, రవీంద్ర, అందరూ వర్క్ కంప్లీట్ చేశారు కదా? బుక్స్ చూపించండి. ఓకే, సరే పిల్లలు, ఈరోజు పాఠంలో ముఖ్యం ఏంటంటే మన చెప్పుకున్నది ఇప్పుడే టీచర్స్ అని చెప్పేసి. అంటే మీరు ఉండేది ఎక్కువ శాతము క్లాస్లో ఉంటారు ఎక్కువ టైం, అవునే కదా? ఇంటి దగ్గర టైము తక్కువ ఉంటారు. అంటే మీ అమ్మా నాన్నతో ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది, కానీ ఉదయం సాయంత్రం వరకు కూడా మీరు ఉండేది ఎక్కడ? స్కూల్లో. అంటే మా దగ్గరే కదా. దాన్ని బట్టి మీకు ఏమవుతున్నప్పుడు ఎక్కువ శాతం మీ గురువు దగ్గరే చాలా విషయం నేర్చుకోవాలి, అవునా కదా? నేర్చుకుంటారా మరి శ్రద్ధగాను? రే, ఏం చేస్తున్నారు ముగ్గురు? ఆపండి. ఈ టైం చాలా వాల్యుబుల్. మీరు చదువుకుని శ్రద్ధగా నేర్చుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేదు టైం వేస్ట్ చేసుకుని మీరు కాలక్షేపంకి వచ్చి కొట్టున్నారు అనుకుని ఏమవుతుంది? ఇక్కడ సరదాగా టైం అయిపోతుంది, మీ లైఫ్లో చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే మీకోసం చెప్పే విషయం మీలాగానే చాలామంది చెప్పాను. అలాగే గతంలో మీకన్నా ముందు క్లాస్ వాళ్ళు ఉన్నారు, లాస్ట్ టైం బ్యాచ్ ఉంది, సేమ్ మీలా చేసేవారు. వాళ్ళ గురించి మీకు తప్పనిసరిగా చెప్తాను. అందరూ కూడా సరైనది వినండి, అర్థమవుతుందా? స్టూడెంట్స్ స్టూడెంట్స్ నేను మీ అందరికి కూడా వర్క్ ఇచ్చాను కదా, అంత కంప్లీట్ చేశారా? అందరు ఓపెన్ చేయండి బుక్స్, వస్తున్నాను. అర్జున్, నేను వర్క్ తీసారా? ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చేసావే. వెరీ నైస్. అబ్బాయిలు మీరందరూ కూడా చూడండి అర్జున్ ఎలా చేశాడు. వస్తాయి బుక్. ఓకే, వెరీ గుడ్. అమర్, నేను చేయించు. ఓకే, రైట్. రియా, నువ్వు? ఓకే, సరే నువ్వు తీసురా. వర్చువల్ ఉంటే అసలు గురి పని చేస్తుందా? వచ్చుడు ఎదుగుతుంది నీకు ఏమన్నా అసలు? మనుషులు నేర్చుకో. సార్ సరే, ఈ పాఠం మీరు అంటున్నారు కదా, చిన్న క్వశ్చన్. అర్జున్, నువ్వు చెప్పు ఈ క్వశ్చన్ ఆన్సర్.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. వెరీ గుడ్, ఎక్సలెంట్ చెప్పావు. కూర్చో. చూసావా ఆన్సర్ కరెక్ట్ చెప్పేసాను. సరే నువ్వు చెప్పు, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు నువ్వు. ఏ స్క్వేర్ రే కంట స్క్వేర్ రా, ఏ స్క్వేర్ అది చెప్పు. అయినా ప్రతిసారి హండ్రెడ్ ఇద్దరు సార్ మీరు నా సమయం చెప్తున్నాడు పొట్టమే డౌట్ పైకి పోతాయి. బయటికి మీకు అర్థమవుతుంది కదా. శ్రద్ధ పెట్టకపోతే మీరు కూడా వాళ్ళ తయారవుతారు. కాబట్టి జాగ్రత్తగా కూర్చో, చదువుకోండి, బాగుపడతారు. క్లాస్లో చూసావా ఆన్సర్ కరెక్ట్ చెప్పేశాను. సార్ అడిగిన దానికి ప్రతిదానికి ఆన్సర్ కరెక్ట్ చెప్పేశాను. హోంవర్క్ కూడా కరెక్ట్ చేశాను. మనకి ఇంకెవరు తిరిగి లేదు. సరే ఏం చేస్తున్నావు? తెలివి పేరెంట్స్ సరిపోతుంది క్లాస్కి, కాబట్టి క్లాస్ రావద్దు. గో. ఏంటి సార్ రమ్మన్నారంట? మామూలుగా అవును సార్, నేనే కవర్ చేశాను అమ్మని మీ శరత్ గురించి మాట్లాడదామని చెప్పేసి. అంటే ఈ మధ్యకాలంలో మీ ఊళ్ళో చాలా మార్పు వచ్చిందండి. అంటే ఏం చెప్పినా ప్రతిదానికి కూడా రివర్స్ సమానం చెప్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. టీచర్స్ చెప్పిన పాఠాలకు సరిగ్గా వింటలేదు, క్లాస్లో కూడా బిహేవింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడే ఈ స్థితిలో ఈ వయసులో ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున్న మరి మీ దగ్గర మీ మాట కూడా వాల్యూ ఇవ్వకపోతే భవిష్యత్తు అనేది చాలా ప్రమాదంగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడే మనం వాళ్ళని లైన్లో చిన్నప్పుడే మనం వాళ్ళని ఒక దారిలో పెట్టాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మీరు కూడా ప్రయత్నం చేయాలి. లేకపోతే రేపు పొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత చాలా ప్రమాదాలు అవుతుంటాయి. ఆ ఉద్దేశంతోనే సరే, ఇప్పటి వరకు మా అబ్బాయి ఏదో వస్తున్నాడని మంచిగా ఉంటున్నాడేమో అనుకున్నాం, కానీ ఇలా ఉందనే విషయం ఇప్పుడు మాకు కూడా తెలియదు. ఇక నుంచి మేము కూడా చూసుకుంటామండి. అమ్మ మీ పేరేంటో కానీ మీరు కూడా పిల్లల్ని కాస్త గారం తగ్గించండి. గారం వద్దని కాదు, లిమిట్ దాటితే మన మాటకి పడదు. నీకేనా అర్థమవుతుందా మా బాధ, మీ పేరెంట్స్ బాధ ఏంటో? ఓకే సార్, మా వాడవాళ్ళు మీరు ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే సారీ సార్, ఎందుకంటే అందులో నా బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మా వాడిని ఎలా ఉండదో జాగ్రత్తగా చూసుకుంటాం సార్. ఓకే అదే సార్. సార్. సరే. మా మాస్టర్ గారిలా ఉన్నారండి సార్. ఒక నిమిషం సార్, బాగున్నారా సార్? బాగున్నానా? ఎవరు మీరు? సార్ నన్ను గుర్తుపెట్టారా మీరు? లేదన్నా. చిన్నప్పుడు మీ దగ్గరే నేను చదువుకున్నాను కదా సార్. నా పేరు శరత్ కుమార్ సార్. శరత్ కుమారు అంటే ఓకేనన్న, ఓకే అర్థమైంది, గుర్తొచ్చా నాకు. అప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పుడు సంఘటన చిన్న తప్పు చేస్తే మీరు మందలించి మా పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడారు సార్. అవును, బాగా అప్పుడు చిన్నప్పుడు మేము చేసిన చిన్న చిన్న తప్పుల్ని మీరు మందలించి మమ్మల్ని క్రమశిక్షణగా ఉండమని చెప్పిన విధానం వల్ల మేము ఈరోజు మంచిగా స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాం సార్. అంటే శరత్ కుమార్, మాకైతే పిల్లలందరూ సమానం. ఎందుకంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అందరినీ మేము పాఠాలు చెప్తాం, అందరికి కూడాను అందరికీ కేకలేస్తాం, అందరినీ కూడా దెబ్బలాడతాం. ఎందుకంటే అందరి భవిష్యత్తు కోసం మేము ఆ విధంగా ప్రవర్తిస్తుంది తప్ప ప్రత్యేకించి ఎవరి మీద కూడా ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, అలాగే ఒకళ్ళ మీద స్వార్థం ఉండదు. కానీ ఆ తీసుకున్న సందర్భాన్ని బట్టి మీలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు పాజిటివ్గా తీసుకుని దాన్ని వాళ్ళు స్వతహాగా దాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు నేర్చుకోవడం బట్టి కొన్ని విషయాల్లో వాళ్ళు శ్రద్ధ పెట్టబట్టి ఈ స్థాయిలో మీరు ఉన్నాయి ఈ రోజున. అది కేవలం మా పాఠాలు మాత్రమే, కానీ కృషి కూడా మీద ఉంటుంది.
అవును సార్, మీరు చెప్పినట్టే మీ యొక్క కృషి అలాగే మా యొక్క పట్టుదల తోడై ఈరోజు మంచిగా జీవితాన్ని గడుపుతున్నాం సార్. అలాగే నాతో పాటు కొంతమంది మా మిత్రులు అందరం కలిసి ఈ విధంగా మోటివేట్ అయ్యి మనం కూడా సమాజానికి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో స్టూడెంట్స్లో ముఖ్యంగా నైతిక విలువలు పెంపొందించడానికి ది షైన్ అనే పేరు మీద ఒక టీంని నడుపుతూ పిల్లల్లో వర్క్ చేస్తున్నాం సార్, ముఖ్యంగా స్టూడెంట్స్లో. సో వాళ్ళని ఏంటంటే చదువుతో పాటు మంచి విలువలు ఉన్నటువంటి పిల్లలుగా తయారు చేయడమే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్, మిమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకొని. సో మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళలో మంచి వాల్యూస్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంటే తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను సార్. మమ్మల్ని చెప్తే మీరు ఫోన్ చేస్తే తప్పకుండా వచ్చి మేము కార్యక్రమం చేస్తాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరేనా అన్న, మంచి విషయం చెప్పావు. తప్పనిసరిగా మా స్టూడెంట్ కూడా చాలా అవసరం ఉన్న విషయాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా కూడా తీసుకుంటాను, కాంటాక్ట్ చేస్తాను. తప్పకుండా సార్. ఎవరి డబ్బులు ఎవరు ఎట్టిపోతారా? ఎవరి డబ్బులు ఎవరు తీస్తారా? డబ్బులు తీ మరి. బాగా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే డబ్బులు ఎవరే ఫోన్ కట్టుకుని లెక్కటి బాబు ఆగండి ఆగండి ఆగండి, ఏమైంది? డబ్బులు వేసుకుని పట్టుకుపోతాయి ఇలాంటి వదలు పడతాను తీసుకెళ్ళి అర్జున్ పోలీసులు కప్పు చెప్పాలా? నిజమే కదా, ఒకసారి ఆగండి. నాకు తెలుసుకోరాడు ఏం పని చేయాలనుకుంటున్నారా? తెలుసుకోరాడు బాబు, ఒకసారి ఆగండి. సార్ ఏమనుకోండి, నేను చెప్తాను, మాస్టర్ని నేను చెప్తాను, కానీ హెచ్చరిస్తాను, కంగారు పడకండి. చెప్తాను. ఓకే, మీరు ప్లీజ్ మీరు రండి, నేను చూసుకుంటాను. మా స్టూడెంట్ వెళ్ళండి. కంగారు పడకండి, నెమ్మదిగా పడండి. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా కూర్చో. అర్జున్ వాటర్ తాగు ఒకసారి, రిలాక్స్ కాస్త. ఫోన్ ఉంది, ఫోన్ కాల్ చేసుకోవాలి. హలో శరత్ కుమార్, నేను మాస్టర్ని. బాగున్నాను. నీతో చిన్న పని పడింది, ఒకసారి వస్తావా? అంటే నీ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు, ఆయన కలవాలి ఒకసారి, మా ఇంటికి వచ్చేవాడిని. సరేనా? ఓకే, నీకోసం వెయిట్. నమస్తే సార్. నమస్తే. కూర్చున్నాను. ఫోన్ చేశారు కలవాలని చెప్పి. అవునవును. నీకు గుర్తున్నారా? చూడు, ఎవరు గుర్తుపట్టు ఒకసారి. అంతగా గుర్తు రావట్లేదు సార్. అర్జున్, నీకు గుర్తున్నాడు అతను ఎవరు? ఎందుకు గుర్తులేదు సార్? నా లైఫ్ ప్లానింగ్ ఈడే కదా, శరత్ ఎలా మర్చిపోతాను నేను? నీకు మాత్రం నీ లైఫ్ టర్నింగ్ వాడని గుర్తున్నాడు, కానీ ఈ సిచ్యువేషన్ గుర్తుందా నీకు? అసలు సిచ్యువేషన్ గుర్తులేదు సార్. నాకు ఆశ్చర్యంగా ఉంది అర్జున్. అసలు ఆ రోజు సరిగ్గా జరిగిన సంఘటన మీకు గుర్తుంది దానికి? ఆ రోజు జరిగిన సంఘటన ఇదన్నమాట. కానీ ఆ సిచ్యువేషన్ బట్టి చెప్పాలంటే శరత్ కుమారు ఆ విధంగా ఉంటాడు అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటన బట్టి నెగిటివ్గా తీసుకున్న విషయాలు నువ్వు పాజిటివ్ స్పందించావు, ఆ రోజు పాజిటివ్గానే ఉన్నావు. కానీ నీలో చూస్తున్న ఈ రోజు నాకు డిఫరెంట్ అయిపోయింది. తన క్యారెక్టర్ పూర్తిగా మారిపోయింది, నువ్వు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయావు. కారణం తెలుసా నీకు? నీలో ఆ రోజున అహంభావం వచ్చింది. నేను గొప్పవాళ్ళే, నాకన్నీ తెలుసులే అనే అహంభావం వచ్చింది నీలో. ఈ రోజు చివరికి ఏమైందంటే ఆ అహంభావం ద్వారా నువ్వు అసలు తెలుసుకున్న విషయాన్ని, గుర్తించిన విషయాన్ని నువ్వు మర్చిపోయావు ఈ రోజున. అందుకోసం ఈరోజు లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఒకసారి ఎందుకైనా మంచిది అప్పుడు ఏ విషయాలు చెప్పానో మళ్ళీ ఒకసారి నీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను.
సరేనా? నేనెందుకులే, ఎదురుగా శరత్ కుమారుడు కాబట్టి తనే చెప్తాడు ఆ రోజున తన లైఫ్లో ఏ విధంగా చేంజ్ వచ్చిందో, ఏ విషయాల ద్వారా అతను మార్పు వచ్చిందో. అంటే అర్జున్, చిన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నేను అర్థం చేసుకుంది ఏంటంటే మన మాస్టర్లు అందరూ కూడా చాలా మనకి నైతిక విలువలు బోధించారు. సో మనము నైతిక విలువలు కలిగి ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడా మంచి వైపునకు మనం ఉండేటువంటి అవకాశం ఉంటుందని నేను గ్రహించాను అన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి వ్యక్తిగా ఎదగగలిగాను. అలాగే మాస్టర్లు మనకి చిన్నప్పుడు బోధించిన విషయం నేను బాగా గుర్తుపెట్టుకుంది ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే మనం సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మనల్ని నిరంతరం చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. అందుకే నేను ఎటువంటి చెడులకి లోనవ్వకుండా మంచి వ్యక్తిగా జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నువ్వు కూడా మన నైతిక విలువలు ఏదైతే బోధిస్తున్నాయో, మంచి వ్యక్తిగా ఉండాలి, మంచి మనిషిగా ఎదగాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఇటువంటి విషయాల్ని నువ్వు కూడా గ్రహిస్తే తప్పకుండా మనం అందరం కూడా మంచిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే సారాంశం మన భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఉందని చిన్నప్పుడే మన మాస్టర్లు చెప్పారు. అది నీకు కూడా తెలుసు. శరత్, చాలా బాగా చెప్పావు. నిజంగా ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్తున్నట్లయితే చాలా బాగుండేది లైఫ్ అంతా కూడా. సరే మరి అర్జున్, మీరు విన్నావు కదా, దీన్ని బట్టి నీ స్పందన ఏమిటి ఒకసారి చెప్పు. అవును సార్, నేను కూడా చిన్నప్పటి నుంచి అహంభావంతో పెరిగాను. ఇప్పుడు శరత్ చెప్పిన విషయాలు నిజంగా అనిపిస్తున్నాయి. ఇంకా అహంభావం తగ్గించుకుని నేను మంచి మనిషిగా మారి మంచిగా తెలుసుకుని జర్నీ చేద్దాం మంచిగా. ఓకే అర్జున్, ఆల్వేస్ వెల్కమ్. మనం కలిసి ప్రయాణం చేద్దాం. మనం మంచిగా ఉంటూనే మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మంచిగా సంస్కరిద్దాం. ఓకేనా? ఓకే. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన స్టోరీ. ఎందుకంటే అది స్టోరీ కాదు, రియల్ లైఫ్. వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా అయితే వాళ్ళు చేంజెస్ వచ్చినాయో అలా మీలో కూడా అటువంటి మార్పు కావాలి. లేకపోతే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, మీ చదువు వేస్ట్ అవుతుంది. అలాగే మీ పెద్దలు అంటే మీ అమ్మా నాన్న మీ పెట్టినటువంటి ఆశలు, నమ్మకాన్ని కూడా వేస్ట్ అయిపోతాయి లేదా? దాంతోపాటు మీ లైఫే వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే కాస్త మీరు ఏం చేయాలంటే, ఇది నా జీవితంలో కూడా నేను కూడా మార్చుకోవాలి, నేను మారాలి అనే యొక్క భావన మీ అందరిలో కలిగి ఉండాలి. సరేనా? అర్థమైంది సార్. మీరు చెప్పినట్లు నా బిహేవియర్ మార్చుకుంటాను. నాకంటూ గోల్ ఉంది. పోలీస్ అవ్వాలి, అందరికీ మంచి చేయాలి. నాకు కూడా గోల్ ఉంది సార్. డాక్టర్ అవుతాను, ప్రజలకు సేవ చేస్తాను. నాకంటూ ఒక గోల్ ఉంది సార్. ఆర్మీలో జాయిన్ అవుతాను, దేశానికి సేవ చేస్తాను. నాకు ఒక గోల్ ఉంది సార్. నేను ఇంజనీర్ అవుతాను. నాకంటూ ఒక గోల్ ఉంది సార్. నేను టీచర్ అవుతాను, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. నాకంటూ ఒక గోల్ ఉంది సార్. డాక్టర్ అవి ప్రజలకు సేవ చేస్తాను. నాకు అర్థమైంది సార్. నేను నా బిహేవియర్ మార్చుకుంటాను. నాకంటూ కూడా ఒక గోల్ ఉంది. నేను క్రికెటర్ అవుతాను. నేను కూడా నా బిహేవియర్ని మార్చుకుంటాను. నాకు కూడా ఒక గోల్ ఉంది. ఐఏఎస్ అవ్వాలి, పేదవారికి సహాయం చేయాలి. ఓకే, వెరీ గుడ్. మీరందరూ కూడా మంచి మంచి గోల్స్ పెట్టుకున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. కానీ వాటితో పాటు ఒక విషయం మర్చిపోయారు. ఏంటి తెలుసా? మీరు చేస్తున్నటువంటి పనికి, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? సృష్టికర్త మనం చూస్తున్నాడు అనే భావన మీలో ఉన్నప్పుడు మీలో అవుతుంది. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా సరే మీరే ఉంటాయి, నైతిక విలువలు కలిగి ఉంటాయి. అవునా కదా? అప్పుడు ప్రతి డాక్టర్ కూడా సవ్యంగానే వాళ్ళు చేస్తారు. ప్రతి లాయరు, ప్రతి ఇంజనీరు, అలాగే నేవీ అవ్వచ్చు, ఏదైనా సరే మొత్తం అందరూ కూడా మీరు సమాజంలో సేవ చేయాలంటే మీలో నైతిక విలువలు కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది? మీరు వృత్తికి న్యాయం చేస్తారు, మీరు కూడా న్యాయం చేసుకుంటారు. అలాగే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, సమాజం మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంతటితో క్లాస్ ముగిద్దామా?